నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. దళితుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభ సదస్సు హనుమకొండలోని సభ ఏర్పాటు చేయడం జరిగింది. డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు ఎస్ వ్రతం మాట్లాడుతూ దళితులకు అన్యాయం జరుగుతుందని, గత 3 సంవత్సరాల నుండి దళితులకు రావాల్సిన వాటా ఏది గాని సమకూర్చడం లేదని, దళితుల్ని చిన్నచూపు చూస్తున్నారని, రాజ్యాంగంలో రాసిన దానిని కూడా ఏది పాటించడం లేదని, దళితులు తినటానికి తినలేక, ఉండటానికి ఇల్లు లేక చాలా అవస్థలు పడుతున్నారని, దళితులకు కావాల్సిన పనులు కూడా ఏ పనులు సరిగా కావడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర కన్వీనర్ అనిల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓలా నరసింహ, కర్ర భిక్షపతి, పుట్టా భిక్షపతి, స్టాలిన్, అలవాల రాజు మరియు కొంతమంది నాయకులు హాజరయ్యారు. మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అదే రకంగా అఖిల భారత మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జ్యోతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పోరాట సమితి రాష్ట్ర 2వ మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఒకవైపు మోడీ, మరొక వైపు కేటీఆర్ ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రయోజనాలను, భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ఉల్లంఘనకు పదే పదే పాల్పడుతున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఇవాళ దేశంలో జీవించడానికి, మాట్లాడడానికి నీకు